ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. ఇదొక ట్రావెల్ వ్లాగ్ ఇది. మేము రీసెంట్‌గా స్పెయిన్ వెళ్ళాము. స్పెయిన్‌లో ఫస్ట్ మేము బార్సిలోనాకి ట్రావెల్ చేశాము. సో, లండన్ నుంచి బార్సిలోనా తీసుకున్నామనమాట ఫ్లైట్. మాకొచ్చి అరౌండ్ 2½ అవర్స్ అలా ఉంది లండన్ టు బార్సిలోనా ఫ్లైట్ టైమింగ్. మా కార్‌లోనే ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యాము మేము. అండ్ ఈ మధ్యన మేము యూరప్ ట్రావెల్ చేస్తూ ఉంటే మా కార్‌లోనే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతూ ఇంక అక్కడే పార్క్ చేస్తూ ఉంటున్నాము. ఇండియాకైతే జనరల్‌గా ఇంకా ఎక్కువ రోజులు వెళ్తాం కాబట్టి మేము క్యాబ్ తీసుకుంటాము. బట్ యూరప్ అయితే మోస్ట్‌లీ ఎయిర్‌పోర్ట్‌లోనే పార్క్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉన్నాము. కార్ పార్కింగ్ ముందే బుక్ చేసుకున్నాము. వాలెట్ పార్కింగ్ అని ఉంటుందనమాట. సో, అక్కడ మేము కార్ పెట్టాము. బట్ వాడు ఇన్‌స్ట్రక్షన్స్ సరిగ్గా ఇవ్వలేదు. మేము రాంగ్ దాంట్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ తర్వాత పార్క్ చేశామనమాట. అక్కడ కొంచెం టైం పట్టేసింది. బట్ లక్కీగా మాకు ఇంకా ఫ్లైట్ టైమ్ అయితే చాలానే ఉంది. సో, టెన్షన్ లేదు. అండ్ ఈసారి మేము ఏం చేశామంటే చెక్ ఇన్ కూడా చేయకుండా లగేజ్ మనతో కూడా క్యారీ చేసేయొచ్చనమాట. సో, అలా తీసుకున్నాము. అలా తీసుకుంటే మాకు టైం చాలా సేవ్ అయింది. లాస్ట్ టైం మేము ఇటలీ వెళ్ళినప్పుడు లగేజ్ చెక్ ఇన్ చేశాము. ఆ చెక్ ఇన్ దగ్గర లేట్ అయింది. లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి కూడా లేట్ అయింది. ఈసారి మాత్రం ఫ్లైట్‌లో క్యారీ చేసాము. విచ్ ఈస్ ఎ గుడ్ ఆప్షన్ అనమాట. టైం చాలా సేవ్ అయ్యింది. మేమొచ్చి వెల్లింగ్ ఎయిర్‌లైన్స్ తీసుకున్నాము స్పెయిన్‌కి. ఫ్లైట్‌లోంచి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ స్పానిష్ వర్డ్స్ అన్నీ స్పెల్లింగ్ వచ్చి డిఫరెంట్‌గా ఉంది. అండ్ ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. ప్రతి వర్డ్ కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది. ఫ్లైట్ ఆన్ టైమ్ రీచ్ అయిపోయింది బార్సిలోనా. అండ్ మాకు లండన్‌కి అండ్ బార్సిలోనా టైమింగ్ వచ్చి 1 అవర్ ఎహెడ్ ఉంటారనమాట. సో, లండన్‌లో 11:45 అయితే ఇక్కడ ఆఫ్టర్‌నూన్ 12:45 అయ్యింది. సో, 1 అవర్ ఎహెడ్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద యూరప్ కంట్రీస్ అలాగే ఉంటాయి. స్పెయిన్ వెదర్ లండన్ వెదర్ కన్నా వేడిగా ఉంటుంది. బట్ ఇప్పుడైతే లండన్‌లో కూడా వేడిగానే ఉంది. సో, మచ్ డిఫరెన్స్ అని అనిపించలేదనమాట మాకు. టాక్సీ అయితే మేము ముందు బుక్ చేసుకోలేదు. టాక్సీ స్టాండ్ వైపు వెళ్తూ ఉన్నాము. చాలా టాక్సీస్ అయితే ఉంటూ ఉన్నాయి ఎయిర్‌పోర్ట్ దగ్గర. సో, అక్కడే టాక్సీ తీసుకున్నాము హోటల్‌కి. టాక్సీ మీద గ్రీన్ లైట్ కనిపిస్తే వేకెంట్ అని, అండ్ యెల్లో లైట్ ఉంటే ఆక్యుపైడ్ అని అనమాట. అండ్ టాక్సీ డ్రైవర్స్‌కైతే స్పానిష్‌లోనే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ అసలు రావట్లేదు. బార్సిలోనాలో చాలామంది స్పానిషే మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ చాలామందికి అర్థం అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు మ్యాప్స్ ఫాలో అవ్వడం బెటర్. అండ్ కొంచెం ఎక్స్ట్రా టైం కూడా పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎవరినైనా అడుగుతూ ఉన్నా వాళ్ళకేమీ అర్థం అవ్వట్లేదనమాట. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఎక్కువ అనిపించింది నాకు ఇటలీ కన్నా స్పెయిన్‌లో. మేము నోవెటెల్ హోటల్లో బుక్ చేశాము. నోవెటెల్ బార్సిలోనా సిటీ అనమాట. సో, ఇది కనిపిస్తూ ఉంది కదా! గ్రే కలర్ గ్రేయిష్ బ్లూ లాగా ఉంది కదా! అదే అనమాట నోవెటెల్ హోటల్ ఇది. సో, ఇక్కడ మేము బుక్ చేసుకున్నాము. 2 నైట్స్ అండ్ 3 డేస్‌కి బుక్ చేసుకున్నాము. కొంచెం సెంటర్‌లో బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ప్లేసెస్ అన్నీ చూడ్డానికి కొంచెం కన్వీనియంట్‌గా ఉండే ప్లేస్ చూసుకున్నాము. సో, అలా చూసుకుంటే ఇది అన్ని ప్లేసెస్‌కి కన్వీనియంట్‌గా ఉందన్నమాట ఈ హోటల్. మేము హోటల్‌కి వెళ్ళేసరికి చెక్ ఇన్ టైం కూడా కరెక్ట్‌గా అయ్యింది. సో, వెయిటింగ్ లేకుండా కీస్ ఇచ్చేసారనమాట. డీసెంట్ హోటల్ అది యాక్చువల్‌గా రిసెప్షన్ ఇవన్నీ. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఓకే ఉంది అన్నీ. అండ్ రూమ్ సైజెస్ కూడా నాట్ బిగ్ కానీ బట్ డీసెంట్ సైజ్ అనమాట. మేము కొంచెం లేట్‌గా బుక్ చేశాము. యాక్చువల్‌గా మేము ఒక 15 డేస్ ముందే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అప్పుడున్న ఆప్షన్స్‌లో మాకు ఈ హోటల్ అయితే బాగానే అనిపించింది. టాప్ ఫ్లోర్‌లో స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ టాప్ ఫ్లోర్ నుంచి వ్యూ అది కూడా చాలా బావుంది. ఈవెన్ సగ్రాడా ఫెమిలియా అది కూడా కనిపిస్తూ ఉందన్నమాట టాప్ ఫ్లోర్ నుండి. రిసెప్షన్ ఏరియాలో టెడ్డీ బేర్స్ ఉన్నాయన్నమాట. ఇంత పెద్ద టెడ్డీ బేర్స్ ఉన్నాయి. సో, ఖ్యాతి, కౌశల్ కొంతసేపు వాటిలతో ఆడి అక్కడే రిలాక్స్ అవుతూ ఉన్నారు. రూమ్ తీసుకునే లోపు అవంతా కొంతసేపు పిక్చర్స్ అవి తీసుకున్నారు. అండ్ రూమ్ వచ్చి మాకు 16th ఫ్లోర్‌లో ఇచ్చారనమాట. సో, రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు.
2 బెడ్స్ ఇచ్చారు. ఒకటొచ్చి నార్మల్ బెడ్ అండ్ ఇంకొకటొచ్చి సోఫా బెడ్ ఇచ్చారనమాట. ఎప్పుడైనా ఈ హోటల్ రూమ్స్ వచ్చి కొంచెం ముందు బుక్ చేసుకుంటే ప్రైస్ రీజనబుల్‌గా ఉండొచ్చు. ఎంత లేట్‌గా బుక్ చేస్తూ ఉంటే అంత ప్రైస్ అయితే హైయే ఉంటుంది. బట్ మేము లాస్ట్ మినిట్‌లో డిసైడ్ అవ్వడం వల్ల మాకు ప్రైస్ అయితే ఎక్కువే పడింది. కానీ సెంటర్‌లో ఉన్నాం కదా! సో, ఓకే అనిపించిందనమాట. అంటే వర్త్ అనిపించింది. వాక్ ఇన్ షవర్ లాగా వచ్చింది. అండ్ హై ఫ్లోర్ వల్ల రూమ్ నుంచి వ్యూ కూడా చాలా బావుందనమాట. సో, మా రూమ్ నుంచి వ్యూ ఎలా ఉందో కూడా చూపిస్తాను. సో, రూమ్ విండో నుంచి వ్యూ అనమాట ఇది. సో, హై ఫ్లోర్స్ వల్ల మొత్తం సిటీ అంతా కనిపిస్తూ ఉన్నట్టు అనిపించింది ఈ హోటల్ నుండి. హోటల్ నుండి లెస్ దాన్ 5 మినిట్స్ వాక్‌లోనే షాపింగ్ సెంటర్ ఉంది. అక్కడ మెక్‌డొనాల్డ్స్ కూడా ఉంది. క్విక్ లంచ్ ఇంకా మెక్‌డొనాల్డ్స్‌లో చేసేసి బయటికెళ్దామని అనుకున్నాము. ఇంకా అక్కడికి లంచ్‌కి వెళ్తూ ఉన్నామనమాట. ఆ రోడ్ అంతా కూడా చాలా బావుంది కూర్చోడానికి అదంతా కూడా. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మీకెలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.